రాజమహేంద్రవరం స్థానిక ఆర్టీఓ ఆఫీస్ ప్రక్కనున్న గౌతమి జీవకారుణ్య సంఘం వృద్ధాశ్రమంలో ఆదిత్య ఎన్ఎస్ఎస్ మరియు యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు ఆగస్టు 26 మదర్ తెరీసా పుట్టినరోజును పురస్కరించుకుని ఈ రోజు వృద్ధులకు బట్టలు, బలవర్ధక ఆహారం, పండ్లు పంపిణీ చేశారు. ఆడవాళ్లకు చీర, జాకెట్, మగవాళ్లకు పంచెలు, లుంగీలు, తువాళ్లు పంచడం జరిగింది. మహిళా కళాశాల ప్రిన్సిపల్ రెహమాన్ మాట్లాడుతూ తమ వాలంటీర్లు చూస్తే తనకు గర్వంగా ప్రతి వారం స్వచ్ఛ భారత్ వంటి సేవలు చేస్తారని, ఆధ్యాత్మిక సామాజిక సేవలలోనూ ముందుండటమే కాకుండా అవి వ్యక్తి నైపుణ్యాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా తమ కళాశాల ముందుంటుందని, ఉద్యోగాల విషయాలు కూడా తమ కళాశాలలకే అత్యధిక సంఖ్యలో క్యాంపస్ సెలక్షన్స్ వస్తాయని, తమ అమ్మాయిలు తమకు గర్వకారణమని చెప్పారు. ఈరోజు మదర్ తెరీసా పుట్టినరోజు. మదర్ తెరీసా చేసిన సేవలు ప్రత్యేకం చెప్పవలసినవి కాదు, ఎన్నో ఉన్నాయి. విదేశాల నుంచి వచ్చి కూడా భారతదేశంలో ఎన్నో సేవలు క్రిస్టియన్ ఈ కుష్టు వ్యాధిగ్రస్తుల్ని స్వయంగా ఆవిడ సేవ చేసి ఎంతోమందిని బాగు చేసిన వ్యక్తి. ఆవిడికి దేవతా అవార్డు కూడా తర్వాత ఇవ్వటం జరిగింది. ఆ మదర్ తెరీసా పుట్టినరోజు వాళ్ళు మనందరూ కూడా ఆవిడని ఆదర్శంగా తీసుకోవాలి. మదర్ తెరీసా పుట్టినరోజు నాడు మేము ఒక ఆదర్శం పెట్టుకున్నాం. 2003లో ఆదిత్య డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేసి ఎన్ఎస్ఎస్ కూడా డిగ్రీ కాలేజ్తో పాటు మొదలుపెట్టినప్పుడు మా పిల్లల సహకారంతో మేము ఈ జీవకారుణ్య సంఘంలో ఉండేటువంటి వ్యక్తులకి, వృద్ధులకి బట్టలు ఇవ్వాలి అని చెప్పి అనుకున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 23 సంవత్సరాలుగా మేము ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. ఈ కార్యక్రమం కొనసాగించడంలో మాకు తుమ్మిడి రామ్కుమార్ గారు, విజయ్ కుమార్ గారు మాకు కొంత సహాయం చేస్తున్నారు. తక్కువ రేటుకి మాకు బట్టలు కూడా ఇస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం ఆయన కూడా, ఆ రామ్ కుమార్ గారు అయితే స్వయంగా మదర్ తెరీసాతో పాటుగా అక్కడికి వెళ్ళి సేవలు చేశానని చెప్తారు. అటువంటి మదర్ తెరీసాను చూసినటువంటి వ్యక్తి ఆయన ఈరోజు ఊళ్ళో లేక రాలేదు. మరి ఈరోజు వాళ్ళు మనం ఈ కార్యక్రమానికి మన డిఎస్పీ గారు అయినటువంటి సురేష్ గారిని తీసుకున్నాం. ఈ చేత పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి సేవలు చేసే వ్యక్తులు ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది. అసలు సేవకు నిర్వచనం ఎవరు? మదర్ తెరీసా అయితే ఆ సేవలను కొనసాగిస్తున్న వాళ్ళు ఉద్యోగరీత్యా కావచ్చు, కానీ సేవను కొనసాగిస్తున్న ఎవరంటే ఇటు పోలీసు విభాగం వారు, అటు సైన్యంలో ఉండే సైనికులను. వీళ్ళు నిజమైనటువంటి సేవకులు దేశానికి. ఇటు ఇక్కడ మనకు రక్షకులు, అక్కడ రక్షకులు వాడు. ఈ ఇద్దరు సుశిక్షితంగా లేకపోతే, ఇద్దరు శాంతియుతంగా లేకపోతే మన రక్షణే లేదు. అటువంటి వ్యక్తిని వాళ్ళు మనం పిలుచుకున్నాం. నేను మా పిల్లలకి మొదటి నుంచి చెప్తున్నాను, మీరు పుట్టినరోజులు జరుపుకున్నప్పుడు ఫ్రెండ్స్తో కలిసి హోటల్స్లో డిన్నర్లు అవి చేసుకోవడం కాదు, ఇక్కడికి వచ్చి మీ ఓపికని బట్టి ఒక టిఫిను, ఒక భోజనము మీకు ఈ వృద్ధులకి ఇవ్వండి అని చెప్పి, అందులో కొంతమంది అలాగే కంటిన్యూ అవుతున్నారు. అలా మనం వీళ్ళకి ఉపయోగిస్తే వాళ్ళు కూడా ఆనందపడతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకోమని చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి అది ఆనందం. వాళ్ళ పిల్లలు లేకపోతే పిల్లలు వదిలేస్తూ వెళ్ళిన వాళ్ళు మనం వెళ్ళి అమ్మ అని పిలిస్తే వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంటుంది. చేత మా నాగేశ్వరరావు గారు, రమాదేవి గారు, మరే రెడ్ క్రాస్ మహాలక్ష్మి గారు, వీళ్ళందరి సహకారంతో మేము ఇవన్నీ కొనసాగిస్తున్నాం. మరి ఈ కొనసాగింపు ఇలాగే కొనసాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సురేష్ గారు పురస్కరించుకొని ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని నేను ఇన్వైట్ చేయడం జరిగింది. ఆదిత్య కాలేజ్ వాళ్ళు వాళ్ళ ఎక్స్ట్రా తరఫు ఎన్ఎస్ఎస్ వింగ్ తరఫున ఈరోజు జీవకారుణ్య సంస్థలో ఉన్న వృద్ధులకి అందరికీ బట్టలు ఏవైతే క్లోత్స్ ఉన్నాయో డిస్ట్రిబ్యూషన్ కనిపించారు. వీళ్ళ గురించి విన్నాను, చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు. కరోనాలో కూడా ఎక్కడ ఆపడం కానీ ఏమి జరగలేదని చెప్పారు. ఇలాంటి సేవా దృక్పథం అనేది ప్రతి ఒక్కళ్ళు కలిగి వాళ్ళ చేతనంత ముందుకొచ్చి సహాయం చేయాలని, ప్రతి ఒక్కళ్ళు ఇలా అనాథలు అనేవాళ్ళు ఎవరూ కాదు, వాళ్ళకి ఎవరూ లేరనే బాధని మనం ఉన్నామని భరోసాని ఇవ్వాలి. ఆ బాధని మన భరోసా ద్వారానే బయటకు పంపించాలని, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎవరున్నా మేము ఉన్నామని చెప్పడానికి పోలీసులు కానివ్వండి, నా కాలేజ్ నుంచి యాజమాన్యం ఎన్ఎస్ఎస్ కానివ్వండి, ఇలా మదర్ తెరీసా పుట్టిన మంచి రోజుని ఇలా జరుపుకోవటం అనేది చాలా గర్వకారణం. ఇందుకు నన్ను పిలవటం కూడా నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఇలా వీళ్ళని చూసి ఇంకో 10 మంది కూడా వచ్చి వీళ్ళకి దాతలుగా ఉండి వాళ్ళకి అవసరాలు కానీ ఉంటే వాళ్ళు తీర్చాలని పోలీస్
తరపున మా నుంచి కూడా ఏమన్నా సర్వీసెస్ ఏమన్నా కావాలన్నా మేము ఖచ్చితంగా అలర్ట్గా ఉండి వాళ్ళకి ఫస్ట్ హ్యాండ్లోనే వచ్చి అవైలబుల్గా ఉంటాం. థ్యాంక్ యూ.